తమిళనాడులో కొద్ది రోజులుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు దళపతి విజయ్ టీవీకే చీఫ్ రేపు ఉదయం 11 గంటలకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, విసికే వీరు ముగ్గురికి కూడా 2 సీట్లు ఉన్నాయి. వీరు దళపతి విజయ్కి మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చారు. లెఫ్ట్ పార్టీల కార్యాలయాలకు టీవీకే అధినేత విజయ్ స్వయంగా వెళ్ళి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. గవర్నర్ని కలిశారు. గవర్నర్ సంతృప్తి చెందారు. 118 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చినందుకు. కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, 11, విజయ్ పార్టీ 107. సో 118 మంది పేర్లతో కూడిన జాబితా సిపిఎం, సిపిఐ, విసికే, కాంగ్రెస్ యొక్క లేఖలు కూడా మద్దతిస్తున్నట్టు. గవర్నర్ సంతృప్తి చెంది రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఎట్టకేలకు విజయ్ తమిళనాడు సీఎం కుర్చీ ఎక్కుతున్నారు. ఈ 3 రోజుల్లో చాలా ఉత్కంఠ రాజకీయాలు నెలకొన్నాయి. బద్ధశత్రువులుగా ఉండి దశాబ్దాలుగా ఒకరు కనిపిస్తే ఒకరు తట్టుకోలేని స్థితులు, ఉప్పు నిప్పులా ఉండి డిఎంకే, ఏడిఎంకే. జయలలిత సీఎం అయినప్పుడు కరుణానిధికి అసెంబ్లీలో అవమానం, అంతకుముందు కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు జయలలితకి అసెంబ్లీలో అవమానం భయంకరంగా, వస్త్రాలు లాగే స్థాయిలో. అలాంటి పార్టీలు 2 కూడా ద్రవిడ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని విజయ్ సీఎం కాకూడదు, విజయ్కి పూర్తి స్థాయి కావాల్సిన మెజారిటీ రాలేదు, 10 సీట్ల దూరంలో ఆగిపోయారు కాబట్టి డిఎంకే కూటమి, ఏడిఎంకే కూటమి. ఏడిఎంకే కూటమిలో బీజేపీ 1 సీటు వచ్చింది, ఒకటి. అది పక్కన పెడితే బీజేపీ నుంచి బయటకు వచ్చినట్లుగా డిఎంకే, ఏడిఎంకే కలిపి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే డిఎంకే కూటమిలో ఉన్న వామపక్షాలు ఓడిపోయింది కదా అని చెప్పి దాని నుంచి బయటికి రావడం వారికి సైద్ధాంతికంగా, నైతికంగా నచ్చక డిఎంకే కూటమిలో ఉన్నారు. బట్ కాంగ్రెస్ ముందే బయటకు వచ్చింది. ఎందుకంటే బీజేపీ వెనుకుండి నడిపిస్తోంది డిఎంకే, ఏడిఎంకే నడిపించడానికి. సో బీజేపీ చేతిలో పావుగా ఉన్న ఏడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకి నచ్చక టీవీకేకి మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోంది. అంతేకాదు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రంగంలోకి దిగారు. వామపక్షాలతో కూడా మాట్లాడారు. ఎందుకంటే గవర్నర్ రాజకీయం చేస్తున్నారు, బీజేపీ చెప్పినట్టు, ఢిల్లీ చెప్పినట్టు. టీవీకేని అధికార పార్టీగా విజయ్ని సీఎంగా చేయనివ్వడం లేదు. వెనకుండి డిఎంకే, ఏడిఎంకే కలిసేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అది బీజేపీ పన్నాగం. బీజేపీ పన్నాగంతో కూడిన ఏడిఎంకే ప్రభుత్వానికి మనం మద్దతు ఎలా ఇస్తాం అనేది కాంగ్రెస్ వాదన. వామపక్షాలు కూడా ఆలోచించి సిపిఎం నాయకులు బేబీ కూడా చెప్పారు. వారు ఏమన్నారంటే, డిఎంకే ప్రయత్నం చేసింది తాను బయట ఉండి ఏడిఎంకే ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించాలి అని. డిఎంకే బయట ఉంటుంది, ఏడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎంఏ బేబీ అనౌన్స్ చేశారు. అది సిపిఎం జనరల్ సెక్రటరీ. తమని కూడా ఆ విధంగా మద్దతు ఇవ్వమన్నారు. వామపక్షాల మద్దతే కీలకం. డిఎంకే, ఏడిఎంకే కలిసినా కూడా వామపక్షాలు సపోర్ట్ చేయకపోతే కష్టం. వాళ్ళు కూడా 116 దగ్గర ఆగిపోతారు. వాళ్ళ కూటమి కూడా బీజేపీ సపోర్ట్ చేయాలి. బీజేపీ సపోర్ట్ చేస్తే వామపక్షాలు సపోర్ట్ చేసే ఉద్దేశమే లేదు. కాబట్టి దానికి అంగీకరించక ప్రజా తీర్పును గౌరవించాలి. కాబట్టి టీవీకేకి మేము మద్దతు ఇస్తున్నాం. అలాగని మేము ఏదో అధికారం పంచుకోవట్లేదు, మంత్రి పదవులు మాకొద్దు, బట్ డిఎంకేతో కలిసి పోరాటాలు చేస్తాం కూటమిగా. ఇక్కడ మాత్రం టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి సహకరిస్తాం. ఎందుకంటే బీజేపీ రహస్య కార్యక్రమాలకి తెలిసి మేము అనుమతించాం అనేది వామపక్షాలు చెప్తున్నాయి. సో కామ్రేడ్ విజయ్, దళపతి విజయ్ రేపు సీఎం కాబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ అద్దంకి దయాకర్,
ప్రభుత్వ వైపు తెలంగాణ డాక్టర్ ముళ్ళపూడి రేణుక బీజేపీ స్పోక్స్ పర్సన్, కందారపు మురళి సిపిఎం నాయకులు. మరి కాసేపట్లో కామ్రేడ్ రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శి కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా మురళి గారు, మొత్తానికి కామ్రేడ్ విజయ్తో సీఎం పదవి ఆయనతో రేపు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు గవర్నర్. సో 3 రోజుల నాటకానికి తెరపడింది, ఉత్కంఠకు తెరపడింది. ఏమంటారు సార్? నమస్కారం. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి దయాకర్ గారు, రేణుక గారు, ఇంకా రామకృష్ణ గారు కూడా హాజరు కాబోతున్నారు అన్నారు. వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారం తెలియజేస్తాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా కామ్రేడ్ విజయ్ అనేది మీరు పెట్టినటువంటి పేరు. మేము కామ్రేడ్ విజయ్ అనుకోవడం లేదు, లేకపోతే మరొకటి అని అనుకోవడం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యం విజయం సాధించింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం దాకా నెలకొన్నటువంటి ఉత్కంఠ వాస్తవంగా మామూలుగా అయితే ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, లేదా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తిగా గమనించే పరిస్థితి నుంచి యావత్ భారతదేశము 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తమిళనాడులో ఏం జరగబోతా ఉందన్న ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. కారణం ఏమేనంటే ఒక 10 సీట్లు తగ్గాయి అన్న కారణంతో గవర్నర్ గారు ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ వ్యక్తం చేయడంతో ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశీలన చేస్తే, దీనికి గత అనుభవాలను కానీ లేదా ప్రాక్టీస్లో ఏమైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి, అదే మాదిరి సుప్రీంకోర్టు గైడెన్స్ కానీ ఇతరత్ర ఆ గతంలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి అనుగుణంగా కాకుండా గవర్నర్ గారు వ్యవహరించినటువంటి చర్య చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమైనవి. ఒక రకంగా కావాలనే కుట్రపూరితంగా వీళ్ళు ఇబ్బందులు పాల్చేయాలి, ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పాటు కావడానికి ఇట్లాంటి పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ కారణంతో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ రాష్ట్రం మీద పెత్తనం చేయడానికి కేంద్రం ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తా ఉందన్నటువంటి అపవాదుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నర్ గారు తెచ్చిపెట్టారు. గవర్నర్ల వ్యవస్థ ఈరోజు దేశవ్యాప్తంగా చాలా వివాదాస్పదంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తే చాలా చోట్ల బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా లేనటువంటి రాష్ట్రాల్లో ఈరోజు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాలని నడిపినటువంటి తీరు కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఈరోజు చెబుతున్నటువంటి వీటికి ఏమీ అర్థం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.